మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు సినిమాకి మొదట వేరే టైటిల్ అనుకున్నారు. ఆ టైటిల్ ఏంటో తెలుసా? 2003లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మహేష్ బాబు కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్గాను ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాకు మొదట వేరే టైటిల్ అనుకున్నారంట. చిరంజీవితో తీసిన మొగరాజు ఫ్లాప్. గుణశేఖర్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మంచి కథతో సినిమా తీసి తనేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నాడు గుణశేఖర్. ఒకరోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్గా ఎదగడం, ఇదంతా గుణశేఖర్కు ఎంతో ఆసక్తికరంగా స్ఫూర్తివంతంగా అనిపించింది. దీంతో తన కథలో హీరో కూడా ఇలాంటి వాడిగానే ఉండాలని, తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్లో ఎదగాలనుకుంటున్నాడని స్క్రిప్ట్ రాసుకున్నాడు. వెళ్ళి మహేష్ను కలిసి కథ చెప్పి ఒప్పించాడు. నిర్మాతగా ఎంఎస్ రాజు సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంకా మిగిలింది చార్మినార్ సెట్. అందుకు కూడా ఎంఎస్ రాజు ఒప్పుకున్నాడు. హీరోయిన్గా భూమికను తీసుకున్నాడు. అప్పటికే భూమిక యువకుడు సినిమా మాత్రమే చేసింది. శేఖర్ వి జోసెఫ్ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ, పరుచూరి బ్రదర్స్ రచయితలు, ఆర్ట్ డైరెక్టర్గా అశోక్. టీం అంతా ఓకే. ఇంకా మిగిలింది టైటిల్. అతడే ఆమె సైను. ఇది గుణశేఖర్ మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్, కానీ ఎవరో రిజిస్ట్రేషన్ చేశారు. ఎంత బతిమలాడినా ఇవ్వలేదు. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సి వచ్చింది. కబడ్డీ అని పెడదామనుకున్నారు. చివరకు ఒక్కడు పేరు నిర్ణయించారు. ఒక్కరు కూడా నో చెప్పలేదు. అందరికీ నచ్చింది. హైదరాబాద్ శివారులో చార్మినార్ సెట్ వేసి సినిమా తీశారు. అలా ఒక్కడు సెట్స్కు వెళ్ళింది. మృగరాజు లాంటి ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు, దేవీపుత్రుడు లాంటి యావరేజ్ సినిమా తీసిన నిర్మాత కలిసి మహేష్తో సినిమా తీస్తున్నారా? పాపం మహేష్ పని గోవింద అని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. మహేష్ గుణశేఖర్ అవేవి పట్టించుకోలేదు. చార్మినార్ సాక్షిగా విడుదలైన ఒక్కడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మహేష్ నటన, ప్రకాష్ రాజు విలనిజం, పాటలు అన్ని ప్రేక్షకులను అలరించాయి. 9 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఫుల్ టైం రన్లో 39 కోట్లు వసూలు చేసింది.